1 మిలియన్ కాదు, అంతకంటే ఎక్కువ మంది పిల్లలు. వాళ్ళందరికీ చదవడం, లెక్కించడం నేర్పించాలి. ఇది ఎంత పెద్ద సవాలో కదా! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ భారీ లక్ష్యాన్ని ఎలా సాధించాలనుకుంటోంది? ఈరోజు మనం దాని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. పదండి, అసలు ఈ ప్లానేంటో లోతుగా చూద్దాం. 14,44,000 ఇది ఊరికే చెప్పే నంబర్ కాదు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న పిల్లల సంఖ్య. అంటే దాదాపు ఒక చిన్న నగరమంత జనాభా. ఆలోచించండి, ఇంతమంది పిల్లల భవిష్యత్తుకి పునాది వేయడమంటే అది మామూలు విషయం కాదు. సరే, ఇంతమంది పిల్లలు ఉన్నారు. కానీ అస్సలు ప్రశ్న ఏంటంటే, వాళ్లలో ఒక్కర్ని కూడా వదలకుండా ప్రతి ఒక్కరికి చదవడం, రాయడం, లెక్కలు చేయడం ఎలా నేర్పించాలి? వాళ్ల భవిష్యత్తుకి ఇదే కదా పునాది? ఇక్కడే ఉంది అసలు ఛాలెంజ్. అయితే ఇంత పెద్ద ప్లాన్ వెయ్యాల్సిన అవసరమేమొచ్చిందసలు? ఎందుకంటే దీని వెనుక ఒక పెద్ద కారణముంది. అదే ప్రాథమిక విద్యలో ఒక రకమైన సంక్షోభం. అవును, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ సమస్యే కాదు. దేశం మొత్తం మీద చూసుకున్నా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చాలామంది పిల్లలు బేసిక్ రీడింగ్, లెక్కల్లో చాలా ఇబ్బంది పడుతున్నారని నేషనల్ సర్వేలు తేల్చి చెప్తున్నాయి. ఈ ప్రాబ్లంని ఇప్పుడే పరిష్కరించకపోతే వాళ్ల ఫ్యూచర్ ఏమవుతుంది? ఇది చాలా సీరియస్ విషయం. సరే, మరి ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తోంది? వాళ్ళొక పెద్ద ప్లాన్తో ముందుకొచ్చారు. ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దీన్నే గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ప్రోగ్రామ్, అంటే షార్ట్గా GFLN అని పిలుస్తున్నారు. పేర్లోనే ఉంది చూడండి, గ్యారంటీ అంటే ప్రతి చిన్నారికి చదవడం, లెక్కలు చేయడం లాంటి బేసిక్ స్కిల్స్ ఖచ్చితంగా వచ్చేలా చూడటం. ఇదే ఈ ప్రోగ్రాం మెయిన్ గోల్ అన్నమాట. సాధారణంగా ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే ముందు ఆ సమస్య ఏంటో మనకు క్లియర్గా తెలియాలి కదా. ఈ ప్రోగ్రాంలో కూడా అదే ఫాలో అవుతున్నారు. దీనికి గుండెకాయ లాంటిదేంటంటే FLN బేస్ లైన్ సర్వే. ఈ సర్వేతో ప్రతి పిల్లాడి లెవెలేంటి, వాళ్లకు ఎగ్జాక్ట్గా ఎక్కడ హెల్ప్ కావాలో ఒక స్పష్టమైన ఐడియా వస్తుంది. అయితే ప్రతి పిల్లాడి లెవెల్ని ఎలా తెలుసుకుంటారు? దీనికోసం ఒక స్పెషల్ టూల్ వాడుతున్నారు. దాని పేరే ఫౌండేషనల్ స్కిల్స్ సర్వే. కానీ ఆగండి, ఇది మామూలు పరీక్ష అనుకుంటే పొరపాటే. ఇది అంతకంటే చాలా ఎక్కువ. దీన్ని మనమొక ఎగ్జామ్లా చూడకూడదు. పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అని చెప్పడానికి కాదిది. ఇదొక రకంగా చెప్పాలంటే ఒక లెర్నింగ్ హెల్త్ చెకప్ లాంటిది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఏమైందో తెలుసుకోవడానికి టెస్టులు చేస్తారు కదా, అచ్చం అలాగే ఈ సర్వే కూడా ప్రతి పిల్లాడికి చదువులో ఎక్కడ ఇబ్బందుంది, వాళ్ల లెర్నింగ్ నీడ్స్ ఏంటి అని ఖచ్చితంగా డయాగ్నోస్ చేస్తుంది. సరే, మరి ఈ లెర్నింగ్ హెల్త్ చెకప్లో అసలు ఏమేం చెక్ చేస్తారు? ఫస్ట్ మనం లాంగ్వేజ్ స్కిల్స్ గురించి చూద్దాం. ఇది చాలా బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఒక పిల్లాడికి చదవడం, రాయడం రావాలంటే ఏ స్టెప్స్ ఉంటాయో వాటన్నిటినీ ఇది చెక్ చేస్తుంది. బొమ్మలు గుర్తుపట్టడం దగ్గర్నుంచి మొదలుపెట్టి అక్షరాలు, తర్వాత పదాలు, ఆ తర్వాత ఒక పారా చదవడం, చివరికి స్వంతంగా రాయగలగలగడం వరకు ఇలా ప్రతి స్కిల్ను ఇది అంచనా వేస్తుందన్నమాట. ఇక మ్యాథ్స్ విషయానికి వస్తే ఈ సర్వేని చాలా స్మార్ట్గా డిజైన్ చేశారు. 1-2 తరగతుల పిల్లలకి నంబర్లు గుర్తుపట్టటము, కూడికలు, తీసివేతల్లాంటి బేసిక్స్ మీద ఫోకస్ పెడతారు. అదే 3-5 తరగతి పిల్లలకైతే వీటికి అదనంగా గుణకారం, భాగహారం కూడా టెస్ట్ చేస్తారు. అంటే పిల్లల ఏజ్, క్లాస్కు తగ్గట్టుగా ఈ సర్వే మారిపోతోందన్నమాట. ఓకే, సర్వే చేశారు, పిల్లల లెవెలేంటో తెలిసింది, డేటా అంతా చేతికొచ్చింది. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఈ డేటాను ఉపయోగించి వాళ్లు ఏం చేస్తారు, దీన్ని యాక్షన్లోకి ఎలా మారుస్తారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చిన స్కోర్ని అర్థం చేసుకోవడం చాలా సింపుల్. వాళ్లు దీన్ని 3 కేటగిరీలుగా విడగొట్టారు. 36 మార్కుల కన్నా ఎక్కువ వస్తే వాళ్లని స్కై స్టేజ్లో ఉన్నట్టు లెక్క. అంటే వీళ్లు గ్రేడ్ లెవెల్లో కరెక్ట్ ట్రాక్లో ఉన్నారు. ఒకవేళ 21-35 మధ్య స్కోర్ వస్తే అది మౌంటైన్ స్టేజ్, వీళ్లకి కొంచెం సపోర్ట్ కావాలి. ఇక 20 కన్నా తక్కువ వస్తే అది స్ట్రీమ్ స్టేజ్, అంటే వీళ్లమీద ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. చూసరా, ఈ స్కై, మౌంటైన్, స్ట్రీమ్ అని విడదీయడం వల్ల టీచర్లకు పని చాలా ఈజీ అవుతుంది. వాళ్లు ప్రతి స్టూడెంట్ ఏ స్టేజ్లో ఉన్నారో వెంటనే అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా వాళ్లకి హెల్ప్ చేయగలరు. ఇది చాలా పవర్ఫుల్ టూల్ కదా. అయితే ఈ సర్వే కేవలం ప్రాబ్లంని చెప్పి వదిలేయదు.
అసలు పని ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ డేటాను బేస్ చేసుకుని ఎలాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఈ టైమ్లైన్ చూస్తే మనకర్థమవుతుంది ఈ ప్లాన్ ఎంత పక్కాగా ఉందో. నవంబర్లో సర్వే చేస్తారు. ఆ వెంటనే డిసెంబర్ నుంచి ఒక 75 డేస్ల స్పెషల్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్. ఆ 3 నెలలో స్పెషల్ క్లాసులు తీసుకుంటారు. తర్వాత మార్చ్లో పిల్లలు ఎంత మెరుగయ్యారో తెలుసుకోటానికి మళ్ళీ ఒక ఎండ్ లైన్ టెస్ట్ పెడతారు. చూసారా, ప్రతి స్టెప్కి ఒక క్లియర్ టైమ్లైన్ ఉంది. మరి ఈ 75 రోజుల యాక్షన్ ప్లాన్ అల్టిమేట్ గోల్ ఏంటి? చాలా సింపుల్. స్ట్రీమ్, మౌంటైన్ స్టేజ్లో ఉన్న ప్రతి పిల్లాడిని వాళ్లకు కావలసిన సపోర్ట్ ఇచ్చి స్కై స్టేజ్కి తీసుకురావాలి, అంతే. ఈ ప్లాన్లోని మరో మంచి విషయమేంటంటే ఇది కేవలం స్కూల్కే పరిమితం కాదు. పిల్లల చదువులో పేరెంట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ కదా. అందుకే వాళ్లని కూడా ఈ ప్లాన్లో ఒక భాగం చేస్తున్నారు. మరి ఇంట్లో పేరెంట్స్ ఎలా హెల్ప్ చేయగలరు? దీనికి కొన్ని చాలా సింపుల్ ప్రాక్టికల్ టిప్స్ ఇచ్చారు. రోజూ కాసేపు పిల్లలతో కూర్చుని చదివించడం, రాయించడం, ఇంట్లో ఉండే వస్తువులతోనే లెక్కలు నేర్పించడం, సింపుల్గా రోజుకు 3 వాక్యాలు రాయమని చెప్పడం, ఇలాంటి చిన్న చిన్న పనులతోనే పెద్ద మార్పు తీసుకురావచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంటే స్కూల్లో టీచర్ల ప్రయత్నం, ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్, ఈ రెండూ కలిసినప్పుడే పిల్లలు సక్సెస్ అవుతారు. ఇది ఒక టీం వర్క్ లాంటిది. అందరూ కలిసి పనిచేయాలి. మనం ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. ఎడ్యుకేషన్లో ఎదురయ్యే ప్రతి ఛాలెంజ్ని ఇలాగే ఒక క్లియర్ ప్లాన్తో ఎదుర్కొంటే ఎలా ఉంటుంది? ముందుగా సమస్యను గుర్తించడం, దాన్ని డేటాతో అర్థం చేసుకోవడం, దానికి తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్ వెయ్యడం, ఆ తర్వాత ప్రోగ్రెస్ని ట్రాక్ చేయడం, ఇలాంటి అప్రోచ్తో మన విద్యా వ్యవస్థలో ఇంకెన్ని అద్భుతాలు చేయొచ్చో కదా.